హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ఈరోజు కూడా మీకోసం ఇంకో కథతో వచ్చేసా. మరి ఈరోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక కాకి జంట ఉండేవి. అవి వాటి పిల్లలతో చాలా సంతోషంగా ఒక చెట్టు పైన గూడు కట్టుకొని జీవిస్తూ ఉండేవి. అదే చెట్టు కింద ఒక పాము పుట్ట ఉంది. ఆ పాము పుట్టలో ఒక పెద్ద పాము ఉంది. ఆ పాము ఈ కాకులు లేని టైంలో వెళ్ళి అవి ఆ పిల్లలన్నిటిని తినేసేసేసింది. పాపం ఆ కాకి తిరిగొచ్చాక వాటి గూడులో పిల్లలు లేకపోవడం చూసి దిగులుగా ఏడుస్తూ కూర్చుంది. ఇక ఏం చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఇంకో కాకి ఉండిద్ది కదా! దాంతో ఇలా జరిగిందని చెప్పేసి మొత్తం కింద ఒక పాము ఉంది కదా! ఆ పాము వచ్చి తినేసేసింది మన పిల్లల్ని అని చెప్పిద్ది. అప్పుడు ఆ కాకి మనం ఎలాగైనా సరే ఆ పాములు కూడా చంపేయాలి అని చెప్పేసి చెప్తుంది. ఎలా చంపుతామో, అది చాలా బలమైంది కదా, మనమేమో అంత బలం లేని వాళ్ళం, మనం దాన్ని ఎలాగా చంపుతామని చెప్పేసి చెప్పిద్ది. దానికి బలమేం అవసరం లేదు, మన దగ్గర తెలివి ఉంటే చాలు, దాన్ని మనము ఎలాగైనా చంపవచ్చు అని చెప్పేసి దానికి ఒక సలహా ఇచ్చిద్ది. ఏంటంటే, నువ్వు మన రాణిగారు ఉన్నారు కదా, ఆవిడ స్నానం చేసేటప్పుడు తన ఒంటి మీద ఉన్న బంగారం అంతా తీసి పక్కన పెడుతుంది. నువ్వేం చేస్తావంటే వెళ్ళి గారికి కనిపించేటట్టుగా ఆవిడ నెక్లెస్ను నీ నోటితో పట్టుకుని తీసుకొచ్చి మన ఈ పాము పుట్టలో వేసేయి, మిగతాదంతా వచ్చిన బట్టలు చూసుకుంటారు ఇక అని చెప్పిద్ది. అని చెప్పి కాకి రాణిగారు స్నానం చేసే ప్లేస్కి వెళ్ళిద్ది. అక్కడ పక్కనే ఉన్న రాణిగారి నెక్లెస్ని కూడా చూసి ఇక రాణిగారు చూసేటప్పుడు జాగ్రత్తగా రాణిగారి నెక్లెస్ పట్టుకుని ఎగిరిపోయిద్ది. అప్పుడు రాణిగారు వెంటనే తన భటుల్ని పిలిచి, ఆ కాకి నా నెక్లెస్ ఎత్తుకెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకోండి అని చెప్పిద్ది. సరే అని చెప్పి భటులు వెంటనే కాకి వెనకాల పడతారు. ఆ కాకి వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ నెక్లెస్ను ఆ పాము పుట్టలో వేసిద్ది. భటులు ఆ పాముని చూసి భయపడతారు. చివరికి ఆ పాము చంపేసేసి ఆ నెక్లెస్ని తీసుకెళ్ళిపోతారు. అలాగా ఆ కాకులకు ఆ పాము బెడద అనేది పోతుంది. వాటికి బలం లేకపోయినా వాటికున్న తెలివితేటలతో ఆ పాముని రెండు కలిసి చంపేసేశాయి. ఇది పిల్లలు ఈరోజు కథ అర్థమైందా? ఈ కథను బట్టి మనకేం అర్థమవుతుంది? మన దగ్గర బలమే ఉండవలసిన అవసరం లేదు. మనకన్నా పై వాళ్ళని ఎదిరించాలంటే మనకి తెలివితేటలు ఉంటే చాలు, మనం దేని అయినా సాధించవచ్చు. అది పిల్లలు, కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.